వెల్కమ్ టు ఈట్ స్ట్రీట్ మీ నగరంలోని పాపులర్ స్ట్రీట్ ఫుడ్. ఈరోజు నేను ఏఎస్ రావు నగర్ దగ్గరలో త్యాగరాయ నగర్ రోడ్ నెంబర్ 2లో ఉన్నాను. యాక్చువల్లీ చెన్నై షాపింగ్ మాల్కి ఆపోజిట్ రోడ్లో ఉంటుందన్నమాట ఇది. సరే, ఇక్కడ స్పెషల్ మాత్రం రెట్రో కేఫ్ అండ్ బిస్ట్రో. సో ద ఫ్యూజన్ డిజైన్. సో దీనిలో స్పెషాలిటీస్ చాలా ఉన్నాయి అండ్ చూడడానికి ఇట్స్ లైక్ ఏ డూప్లెక్స్ హౌస్. ఎంట్రన్స్ అయిన తర్వాత క్లాసీ లుక్ ఉంది. సో ఓవరాల్గా మనం ఇక్కడ ఏమేమిటి స్పెషల్స్, అసలు ఏంటి అంత స్పెషల్ ఈ ప్లేస్, చూడడానికి బాగుంది, లోపల ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. సో ఫాలో మీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని అట్రాక్ట్ చేసేది ఏ ప్లేస్ అయినా ఆంబియన్స్. సో దాని గురించి తెలుసుకోవాలి కదా ఫస్ట్. సో రాగానే ఒక మంచి వాల్ పడుతూ ఉంది, అలాగే మంచి మంచి చెక్క బొమ్మలతో డెకరేట్ చేసి ఉంది. సో ఇక్కడ లోపల కూడా ఇందాక చెప్పినట్టు ఒక పీడిఆర్ రూమ్ ఉందా అండి? అవును, ఇది కెఫే పీడిఆర్. కెఫే పీడిఆరా? ఒకసారి దీన్ని కూడా ఒక లుక్ ఇద్దాం రండి. సో చాలా కూల్గా ఉంది అంబియన్స్. ఇక్కడ అంబియన్స్ కోసమే రావచ్చండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూడడానికి కొత్తగా ఉంది. సో కూల్. ఎక్కడికక్కడ వాల్ పర్ట్స్ తోటి మనల్ని అట్రాక్ట్ చేసేలాగా, జస్ట్ వచ్చినప్పుడు ఒకవేళ ఒక 2 minutes వెయిట్ చేయాలన్నా కూడా ఈ ప్లేస్ దాన్ని కవర్ చేసేలా ఉంది. సో దట్ వాస్ గుడ్. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు కూడా ఈ అంబియన్స్కి అట్రాక్ట్ అవుతున్నారు, అది నాకు అర్థమైంది. సో పిక్చర్స్ చూసాం కదా, అలాగే ఇంకొక పైన ప్లేస్ మనకి ఉందన్నమాట. ఓపెన్ ప్లేసెస్ అంటే చాలామంది ఇష్టపడతారు, ముఖ్యంగా యూత్ అండ్ పార్టీస్ ఇష్టపడే వాళ్ళైతే చాలా బాగా ఇష్టపడతారు. అలాగా పైకి వెళ్ళి కూడా చూసిద్దాం రండి. సో మొత్తానికైతే కేఫ్లోకి, రెట్రో కేఫ్ ఎంటర్ అయిపోయాం. సో మనతో సోను గారు ఉన్నారు. హాయ్ అండి, హౌ యూ? సో ఓవరాల్ ఇక్కడంతా మేనేజింగ్ చూసుకునేది మీరే కదా? ఆంబియన్స్ చాలా బాగుందండి. ఒకసారి ఇక్కడ ఏమేమి ఉన్నాయి, మొత్తానికి డూప్లెక్స్ ఆర్ పెద్ద కనిపిస్తుంది. సో మొత్తం ఫినిషింగ్ అంతా కూడా చాలా చాలా నీట్ అండ్ కూల్గా ఉంది. అందుకే ఇంటీరియర్ ఎవరు చేశారండి? రాగానే ఆంబియన్స్ అట్రాక్ట్ చేస్తుంది. మైత్రి అని, మైత్రి గారు. మైత్రి మా ఎండి గారు ఫ్రెండ్. అతను ఫ్రెండా? ఓకే ఓకే. సో ఆవిడ ఇంటీరియర్ చేశారు. సరే, ఒకసారి మొత్తం చూస్తూ వెళ్దామండి. అక్వేరియం ప్లేస్ కూడా ఇచ్చారు కొంచెం ఇక్కడ. దెన్ చిన్న స్పేస్ కనిపిస్తుంది ఇక్కడ మనకి. ఐ థింక్ ఇట్స్ ఏ సెల్ఫీ స్పాట్ అండ్ వెయిటింగ్ ప్లేస్, కరెక్ట్? ఇది వెయిటింగ్ ప్లేస్. సో ఇది ఏ ప్లేస్ అంటే దేనికి దానికి స్పెషాలిటీస్ ఉన్నాయా? ఇది యాక్చువల్లీ ఫ్యూజన్ కిచెన్ది, ఫైన్ డైన్ ఇది. సో ఫైన్ డైన్ లో పీడిఆర్స్ ఉన్నాయి రెండు. ఇది ఒక పీడిఆర్, ఇంకొక ఆపోజిట్. చూసిద్దామా లోపల? ప్లీజ్ రండి. సో యాజ్ ఐ టోల్డ్ నౌ, మిర్రర్తోనే లుక్ అంతా కంప్లీట్ అయిపోయింది. చూడడానికి రూమ్ చాలా సమ్వాట్ స్పేషియస్, చాలా పీస్ఫుల్గా క్వాలిటీతో మనకి కనిపిస్తుంది, అంతే కదండి? అవునండి. సూపర్ గుడ్. మ్యాక్సిమం ఇక్కడ ఏమేమి జరుగుతుంటాయండి? లైక్ పార్టీస్, సంథింగ్ మీటింగ్స్? ఇది నార్మల్లీ గెట్ టుగెదర్ అంటే ఫ్యామిలీస్ పార్టీస్, లైక్ 12 to 15 పీపుల్స్ వచ్చారంటే గెట్ టుగెదర్ పార్టీ. ప్రైవేట్గా అంటే పీడిఆర్ ఒక స్పేస్, పీడిఆర్ టైప్. మనకి ఏదైనా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి ఏదైనా ఒక ప్లేస్లో మీట్ అవ్వాలి, లేదా వాళ్ళు వచ్చిన పార్టీలా సెలబ్రేట్ చేసుకోవాలంటే ఈ ప్లేస్ చూసారు కదా. ఓవరాల్ గా కిటీ పార్టీస్ కూడా జరుగుతాయి ఇక్కడ, చాలా కిటీ పార్టీస్ కూడా జరుగుతాయి అంట. సో లేడీస్, మీకు ఒక మంచి ప్లేస్ దొరికింది. సో ఈ హాల్లో కూడా ఇంటీరియర్ అంతా చాలా గ్రానియర్గా ఉందండి చూడడానికి. కలర్స్ అన్నీ కూడా. ఓవరాల్ పెయింటింగ్స్ ఎవరికి ఇష్టం అండి ఇక్కడ? పెయింటింగ్ అంటే మా ఎండి గారు మిస్టర్ బాలాజీ గారికి ఇష్టమా? ఓకే, కూల్. ఇది కూడా సేమ్ పీడిఆర్, బట్ అందులో అంటే 15 to 20 పీపుల్. సో ఇక్కడ మినిమం 30 to 40 పీపుల్. అంటే ఒకే రోజు ఎక్కువ పార్టీస్ ఉన్నాయి, యూ కెన్ హ్యాండిల్ చేసుకోవచ్చు. బాల్కనీ కూడా ఉంది, అక్కడ కూడా సిట్టింగ్ ఫెసిలిటీ పెట్టారు కదండి. ఇది యాక్చువల్లీ క్యాండిల్ నైట్ గురించి ఇది ప్రిపరేషన్ చేసినాం. ఓకే, క్యాండిల్ లైట్ కోసం అన్నమాట. సో ఈ ప్లేస్ అయితే మీరు కూడా చూసారు కదా. ఓవరాల్ లుక్ ఏది చేసినా సింపుల్ అండ్ క్లాసీగా అనిపించేలా ఉందండి. సో డిజైనర్కి మార్క్స్ ఫుల్ వేయచ్చు మనం. చూడడానికి ఒక అంబియన్స్ మాకు తీసుకొచ్చేసారు.
సో మొత్తం పెయింటింగ్స్ అవి కూడా చూసాం కదా, అంటే మనకి ఫుడ్ తినాలి అనిపించాలని ఆవిడ అనుకున్నారేమో. ఇక్కడ అన్ని ఫుడ్ వాల్ పోస్టర్స్ అన్ని కనిపిస్తున్నాయి. మొత్తం ఫుడ్ మేకింగ్ అండ్ ఫుడ్ వాల్ పోస్టర్స్ టేస్టీగా ఉన్నాయి, అన్ని ఐ ఫీస్ట్ కనిపిస్తున్నాయి. సో మైత్రి గారికి టేస్ట్ బాగానే ఉందండి. బయట బాల్కనీ ఎలా ఉందో చూద్దాం రండి. ఓకే, ఐ థింక్ ఇక్కడ నైట్ ఇంకా బాగా అనిపిస్తుంది, ఇంకా బాగుంటుంది. సూపర్ ఉంటుంది. అంటే మనం మార్నింగ్ టైంలో వచ్చాం. సూపర్ గ్రీనరీ కూడా బాగుంటుంది, ఇది అవుట్లుక్ కూడా ఉంది. ఎస్ గుడ్. ఇక్కడ చుట్టుపక్కల కూడా ప్లేస్ కొంచెం కంఫర్ట్గానే ఉంది. సో ఈ డైనింగ్ మాత్రం మీరు చెప్పినట్టు క్యాండిల్ కదండి, క్యాండిల్ అండి. నైస్ ప్లేస్. ఇక్కడ ఏంటంటే ఒకటి రెండని కాదు, ఓవరాల్గా మనకి మన బ్రెయిన్ ఏమేమి కోరుకుంటుందో అవన్నీ ఒక చోట ప్రజెంట్ చేయడమే ఇక్కడ స్పెషాలిటీ ఐ థింక్. సో ఎన్ని ఉన్నాయి? మనకి 5 టేబుల్స్ ఉన్నాయి. 5 ఉన్నాయా? ఓకే కూల్. సరే ఇంకా ప్లేసెస్ చాలా ఉన్నాయి, చూపిస్తాను పదండి. సో మీకైతే ఇప్పటి వరకు ఎలా అనిపించింది? అద్భుతం అనిపించలేదు? నాకైతే అనిపించింది, చూద్దామండి. ఫైనలీ పైకి వచ్చేసాను. చాలా మందికి ఈ ప్లేస్ నచ్చుతుందంట, నాకు కూడా నచ్చింది. యాక్చువల్లీ నైట్ టైం బాగుంటుంది అన్నారు కదా మీరు ఇందాక చెప్తూ. సో ఈ అంబియన్స్ని మ్యాక్సిమం పీపుల్ ఎలా యూటిలైజ్ చేసుకుంటారు లైక్ ఈ ప్లేస్ని? ఇప్పుడు యాక్చువల్లీ 3 ఫ్లోర్స్ లోపడి గెస్ట్ ఎగ్జాక్ట్లీ ఈ ప్లేస్కి ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఎందుకంటే లైక్ మనకు ఇక్కడ ఒక గ్రీనరీ విత్ స్విమ్మింగ్ పూల్ అండ్ స్పెషల్ పార్ట్ అయితే ఇదే అండి. ఇంకా ఓపెన్ ఎయిర్ ఇది. ఇంకా మనకు ఒక ఇప్పుడు జరిగింది IPL మ్యాచెస్ అని గురించి మనం న్యూగా ఇది ప్రొజెక్టర్ కూడా పెట్టినాం. సిట్టింగ్ కూడా సమ్వాట్ డిఫరెంట్, ఎందుకంటే ఒకసారి యాక్చువల్లీ ఈ అంబియన్స్లో మనకి అంటే ఇటాలియన్ ఏ టైప్ ఫుడ్ ఉంది అంటే లైక్ బర్గర్స్ పిజ్జాస్ ఏది ఉన్నాయి. ఈ ప్లేస్లో చాలా గెస్ట్ అంటే తినడానికి చాలా ఇష్టపడుతున్నారు. అంటే వేడి వేడి ఫుడ్, ఓపెన్ అంబియన్స్ విత్ IPL అంటే డిఫరెంట్ థింకింగ్. ప్లేస్ చూసారు కదా. సో మ్యాక్సిమం అక్కడ కూర్చొని ఒక మొజిటో, యాక్చువల్లీ ఇక్కడ మొజిటోస్ చాలా ఫేమస్ అట, అండ్ స్పెషల్గా అవే ఆర్డర్ చేస్తారు. ఒక మొజిటో అయిపోయే లోపు మనకి మ్యాచ్ని ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఏమంటారంటే మ్యాక్సిమం పీపుల్ అదే ప్రిఫర్ చేస్తారు అనుకుంటారు కదా. ఫుడ్ కావాలంటే లైక్ బర్గర్ ఆర్ పిజ్జా, పిజ్జాస్ అంటే మందరి అట్లా అంటే మాలిక్యులర్ మాక్టైల్స్ కూడా ఉన్నాయి. కాఫీ అంటే ఆల్ టైప్ ఆఫ్ కాఫీస్ అన్నీ అంటే మ్యాక్సిమం ఇక్కడ ఫుడ్ కంటే కూడా అంబియన్స్, అంటే ఫుడ్ బాగుంటుందని నా ఉద్దేశం కాదు ఇక్కడ, బట్ అంబియన్స్ కి చాలా ఇంపార్టెన్స్. అంటే ప్లేస్ ఎవరైతే కస్టమర్స్ వస్తారో వాళ్ళు ఇస్తారనిపిస్తుంది. మీ పాయింట్ కూడా అదే అబ్జర్వ్ చేశారా? అవును అదే. యాక్చువల్లీ ఏంటంటే గెస్ట్ వచ్చిన ముందు ఫస్ట్ పాకెట్ నుంచి ఫోన్ తీస్తున్నారు, దాని నెక్స్ట్ ఒక 10 minutes ఆగి మళ్ళీ ఆర్డర్కి వెళ్తున్నారు. ఫస్ట్ మొబైల్లో ఏమైనా మంచి ప్లేస్ కనిపిస్తే పిక్చర్ క్యాప్చర్ చేయడం. ఫుడ్ ప్రెజెంటేషన్ మాది అంటే గెస్ట్ ఎక్కువ మంచి సజెషన్ అంటే చెప్పారు కదా. ఫీడ్బ్యాక్లో చూశాను మొత్తం ఒక 100 or 200 ఫీడ్బ్యాక్లో చూశాను. ప్లేస్ ఫుడ్ వచ్చిందా, జస్ట్ ఫోన్. సో రైట్, మీకు ఓవరాల్గా అంబియన్స్ చూపించేసాను. ఇందుకీ మాక్టైల్ ఇందాక ఆర్డర్ చెప్పారు, బాగుంటుందంట, ట్రై చేద్దాం. అండ్ ఎలా చేస్తారో మీరు కూడా చూద్దరు కానీ ఫాలో. సో ఇందాక ఆర్డర్ చేశాను, నేను మీకు చెప్పలేదు, ఇప్పుడు చూపిస్తాను, చూద్దాం. హాయ్, యువర్ గుడ్ నేమ్? మహేష్. సో ప్రజెంట్ మాకు ఇప్పుడు ఏం చేసి చూపించబోతున్నాం? స్పైసీ ఫ్రోజన్ మార్గరిటా. సో ఇప్పుడు మనం చూడబోతున్నాం, మా కళ్ళ ముందు మిక్స్ చేస్తావా? ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మహేష్ నీకు? 4 years ఎక్స్పీరియన్స్. బెస్ట్ అయిపోయావా ఈలోపు? ఎక్స్పీరియన్స్డ్ అయిపోయావు. సరే చూద్దాం ఒకసారి ఏమేమి మిక్స్ చేస్తారో చెప్తూ ఉండు. యా, ఫస్ట్ ఐస్ క్యూబ్. ఓకే, ఐస్ క్యూబ్స్. స్ట్రాబెరీ క్రష్. లిమిట్ ఉంటుందా? 30 ml ఉంటుందా? ఓకే. గ్రెనడైన్ సిరప్ 15 ml. నెక్స్ట్ లెమన్ సిరప్ సేమ్ 15 ml. స్ట్రాబెరీ సిరప్. స్పైసీ అనడానికి రీజన్ కలర్ని బట్టి నేమ్ వచ్చిందేమో కదా. చాప్డ్ గ్రీన్ చిల్లీ వేస్తా. గ్రీన్ చిల్లీ వేస్తారా? చాప్ గ్రీన్ చిల్లీ వేస్తా. ఓకే. ఫైన్ పీసెస్, చాలా సన్న పీసెస్ వేస్తారు. ఓకే. నెక్స్ట్ క్రష్ బ్లెండ్ చేస్తారా? ఓకే, దానిలో ఏమేమి వేసామో మనం ఒకసారి చూసాం కదా. సో మొత్తాన్ని బ్లెండ్ చేస్తారా? అండ్ వాటికి పర్టికులర్ క్వాంటిటీస్ ఉంటాయి. సో ఫైనల్ అవుట్పుట్ స్పైసీ ఫ్రోజన్ మార్గరిటా.
సో ఈరోజు మీరు ఈ రెసిపీని నేర్చుకున్నారు కదా. ఎస్, సో ఇప్పుడే మనం చూసాం ఫ్రెష్గా ప్రిపేర్ చేశారు మొజిటో, స్పైసీ ఫ్రోజన్ మార్గరిటా. కొంచెం స్పైస్ మిక్స్ చేశారు. నాకైతే ఇది కొత్త ఫ్లేవర్, నేను ట్రై చేసి చెప్తా. అండ్ మీరు కూడా స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తగులుతుంది, స్పైస్ కూడా ఉంది, గుడ్, కొత్తగా ఉంది. అది నీ కాంబినేషన్ ట్రై చేయలేదు ఇప్పటి వరకు. సో అంబియన్స్ మొత్తం చూసేసాం, బాగా అనిపించింది ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్. అంటే ఒక కెమెరా ఇటు నుంచి ఇటు మూవ్ చేసిన ప్రతి ప్లేస్ కొంచెం టెంప్టింగ్గా పిక్చర్ తీసుకుందామా, లేదు పీస్ఫుల్గా ఎంజాయ్ చేద్దామా అనేలా అనిపించింది. సరే, ఒక మొజిటో ట్రై చేసాం, ఒక స్లైడర్ కూడా ట్రై చేసాం. సో రెండు దేనికి దానికి ఒక స్పెషల్ అనే చెప్పొచ్చు. స్పెషల్ డిష్ అండ్ కొత్త ఎక్స్పీరియన్స్. సో ఒకసారి కిచెన్లోకి వెళ్దాం మనం. కిచెన్లో 2 ఐటమ్స్ నాకు చేసి చూపిస్తారని నేను కూడా మీకు చూపిస్తాను. అండ్ ఈరోజు స్పెషల్స్ అవి చూద్దాం పదండి. సో ఈరోజు అయితే ఇటాలియన్ డిష్ స్లైడర్ని మనకి చూపించబోతున్నారు పంకజ్ గారు, ఇక్కడ మెయిన్ చెఫ్. హాయ్ పంకజ్ గారు, హౌ యూ? I'm good. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు? ఫుల్ Almost 10 years. 10 years. Yes. సో ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. తెలుగు కూడా వస్తుంది పంకజ్ గారికి యాక్చువల్లీ, లిటిల్ బిట్. కొంచెం. Yes. ఓకే, సరే ఒకసారి చూద్దామా ఏమేమి ఉంటాయి, ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలి మనకి? Like a 3 type of slider. The first we make with brown bread, and Brown second we make with the carrot puree and mix with the dough. It's like a. Okay. The third one is the spinach. So we didn't use any పాలకూర, added. క్యారెట్, అలాగే కొంచెం బ్రౌన్ బ్రెడ్. సో దానిలో ఏం మిక్స్ చేస్తారు, ఇంతకి ఎలా పెడతారు? First we added some mayonnaise and some patty and some vegetables. ఓకే, Can we prepare? యా, Okay. సో మీకు మాత్రం ఈ స్ట్రీట్లో బెస్ట్ రెసిపీస్ని, అంటే ఒక కొత్త రెసిపీస్ని మీకు పరిచయం చేస్తున్నాను. సో మైనేస్ ఏం పెడుతున్నారు పంకజ్ గారు? మైనేసా? Chili garlic mayonnaise. చిల్లీ గార్లిక్ మైనేస్ పెడుతున్నారు. Yes. చాలా లైట్ టచ్ అనమాట, ఆ ఫ్లేవర్ కోసం మాత్రమే ఐ థింక్. This is iceberg. ఓకే, Then patty. ఓకే, Some onions. ఓకే, క్యూట్గా ఉన్నాయి కదా. Then we set some satay sticks. ఓకే, This is a beetroot puree. ఓకే, ఇంకేమైనా మిక్స్ చేస్తారా బీట్రూట్? No, just presentations for. ఓకే, Yes. యాక్చువల్లీ దీనిలో ఫుడ్ కలర్స్ యూజ్ చేయకపోవడం బెస్ట్ పార్ట్, అంతే కదా పంకజ్ గారు? Yes. ఓకే, So we serve like this. ఓకే. Thank you. చాలా తక్కువ టైం ఐ థింక్, అంటే జస్ట్ ముందే ప్రిపేర్ చేసుకున్న స్టఫ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇట్స్ గుడ్. టేస్ట్ చేయడానికి ఎలా ఉంటుంది అది కూడా చూద్దాం. సో ఫస్ట్ అయితే ఇటాలియన్ డిష్ స్లైడర్ మన కళ్ళ ముందు కనిపిస్తుంది అనమాట. దీనిలో ఆర్టిఫిషియల్ కలర్స్ ఏం లేవు. నాకైతే స్పినాచ్ ట్రై చేయాలని ఉంది. లోపల స్టఫ్ చాలా బాగుంది. జనరల్గా మనకి బన్ ఓకే, దానిలో ఫ్లేవర్స్ ఆర్టిఫిషియల్ కలర్స్ కాదు, నార్మల్ ఫ్రూట్స్లో ఉన్న లిక్విడ్స్ అవే వేశారు కాబట్టి ఇట్స్ అ బెస్ట్ పార్ట్. మస్ట్ ట్రై, ఒకసారి ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఎప్పుడు నార్మల్ ఫుడ్ తినేప్పుడు కన్నా కూడా కొంచెం కొత్త ఫ్లేవర్స్ ట్రై చేస్తున్నారు అనుకోండి, ఫుడ్ మీద మంచి గ్రిప్ వస్తుంది. అలాగే మీరు కూడా మంచి ఫుడ్ అయిపోవచ్చు. రెట్రోలో మనం చూసాం ప్లేసెస్ అన్నీ చాలా బాగున్నాయి అండ్ డిషెస్ మేకింగ్ చూసాం. అండ్ ఇక్కడ స్పెషల్స్ కొన్ని నేను ఆర్డర్ చేశాను. సో అందులో ఫస్ట్ అయితే నేను చెప్పాల్సింది బట్టికా ముర్గి గురించి. యాక్చువల్లీ మనకి స్మోకీ ఎఫెక్ట్తో ఇలా ఇస్తారనమాట. నా కోసం నేను కొత్తగా చేయలేదు. యాక్చువల్లీ ఇక్కడ ఎవరు వచ్చినా సరే కస్టమర్స్ వాళ్ళకి ఇలాంటి ప్రెజెంటేషన్ ఇస్తారు, అది ఇక్కడ స్పెషల్. సో ఇవైతే టైగర్ ప్రాన్స్ స్పెషల్ ఇది. సో మనం ఇంకా చూడొచ్చు. సో ఇండోనేషియా డిష్ ఒకటి ఉంది, నాసి గోరే అని, ఒక ఫ్రైడ్ రైస్ కాంబినేషన్ ఉంటుంది. అందులో రైస్ స్పెషల్ అని చెప్పొచ్చు, అండ్ చికెన్ కాంబినేషన్. అలాగే మనకి రోస్టెడ్ 1 సైడ్ రోస్ట్ ఉంటుంది, ఎగ్, అలాగే న్యాచురల్స్ కాంప్లిమెంటరీ ఇస్తారంట, అలాగే చికెన్ అండ్ రెడ్ సాస్ పాస్తా విత్ ద బ్రెడ్. సో ఎవ్రీథింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటి అంటే పిక్చర్స్ తీసుకోవడం మర్చిపోవద్దు. స్పెషల్గా నా కోసం చేసింది కాదు ఇది, మీరు వచ్చిన ఇలాంటి ప్రజెంటేషన్ ఉంటుంది. దిస్ ఇస్ ద బెస్ట్ పార్ట్. సిజ్లర్, జనరల్గా మనం బ్రౌనీ చూసుంటాం సిజ్లర్ కాంబినేషన్లో, ఇక్కడ రైస్ ఉంది. సో రోస్టెడ్ చికెన్ సిజ్లర్ ఇది. సరే ఫస్ట్ నేను ట్రై చేస్తాను. నాకు ఫస్ట్ బట్టికా ముర్గి టేస్ట్ చేయాలని ఉంది. అలా తింటే ఫీల్ బాగుంటుంది, ఎక్స్ట్రాడినరీ.
ఘీ వేసినప్పుడు ఆ ఫ్లేవర్ ఇంకా ఎలివేట్ అవుతుంది, అలాగే స్మోక్ కూడా యాడ్ అయింది కాబట్టి అల్టిమేట్ ఉంది. మస్ట్ ట్రై. సో నేను పాస్తా ఇష్టం నాకు, సో పాస్తానే ట్రై చేస్తాను. రెడ్ సాస్ పాస్తా ఉంది విత్ బ్రెడ్. ఇది కూడా వేడివేడిగా ఉంది. అండ్ ఇక్కడ నాకు సర్వింగ్ బాగా నచ్చింది, వేడివేడిగా తినొచ్చు. మీరు వచ్చినా సరే సేమ్ ఫీల్ ఉంటుంది. అండ్ ప్రెజెంటేషన్ చూడ్డానికి బాగుంటుంది, ఫుల్గా ఫుడ్ని ఎంజాయ్ చేసేలా ఉంటుంది. గుడ్. గార్లిక్ ఫ్లేవర్ బాగా తగులుతుంది. పాస్తా ఆల్సో బాగా కుక్ అయింది. పాస్తాలో లైట్గా కోకోనట్ ఫ్లేవర్ వచ్చింది, అది బాగుంది. గార్లిక్ తగులుతుంది, బ్రెడ్ కూడా కాంబినేషన్ చాలా బాగుంది. సో ఐ ట్రై టైగర్ ప్రాన్స్. ఐ నెవర్ ట్రై, ఫస్ట్ టైం, ఫీల్ గుడ్, చాలా బాగుంది. సో వేడివేడిగా పొగలొస్తే ఇంకోటి కనిపించింది సిజ్లర్. అండ్ రైస్ కాంబినేషన్లో నేను ఫస్ట్ టైం చూస్తున్నాం. అలాగే మనం అడిగితే నూడిల్స్ కాంబినేషన్ కూడా ఇస్తారు. ఇది రోస్టెడ్ చికెన్ సిజ్లర్. ట్రై చేద్దామా? టేస్టీగా ఉంది. ఏ ఫ్లేవర్కి ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. ఈ రైస్లో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ వల్ల ఫ్లేవర్ ఎలివేట్ అయిందనే చెప్పొచ్చు. ఏ ఫ్లేవర్కి ఆ ఫ్లేవర్ తిన్నప్పుడు ఒక బైట్లోనే మనకు అన్ని ఫ్లేవర్స్ తెలిసేలా ఉంది, అది గుడ్ థింగ్. సో ఓరియో మడ్ పాట్, దీని స్పెషల్ ఏంటి అంటే నేను టేస్ట్ చేసి చెప్తా. ఓ ఇట్స్ లైక్ మూస్. టేస్ట్ అయితే ఎలా ఉంటుందో చూద్దాం. దీనిలో చాకో చిప్స్ యాడ్ అయ్యాయి. ఏదో తగులుతుంది అనుకున్నా, ఇప్పుడే తెలుసుకున్నా. సారీ, ఓరియో బిస్కెట్. సరే, మన సిజ్లర్ కూడా వెయిట్ చేస్తుంది. సిజ్లింగ్ బ్రౌనీ, క్యాష్యూ సిజ్లింగ్ బ్రౌనీ. ఐ థింక్ ఇందులో కొంచెం నట్స్ కనిపిస్తున్నాయి, క్యాష్యూ నట్స్. ఫస్ట్ నేను బ్రౌనీ టేస్ట్ చేస్తాను. కింద హాట్గా ఉంటుంది, పైన కోల్డ్గా ఐస్ క్రీమ్ ఉంటుంది. ఈ కాంబినేషన్ తిన్నప్పుడల్లా ఒక కొత్త ఫీల్. ఫుడ్ సర్వింగ్, ప్రెజెంటేషన్ అండ్ వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం ఫుల్ ఫుల్ చేయొచ్చు. రెట్రో కేఫ్ అండ్ బిస్ట్రో, అసలు ప్లేస్ అయితే అద్దరిపోయింది. మరి ఇంత మంచి ప్లేస్ని మనకి పరిచయం చేసిన వాళ్ళని మనం కలవాలి, మాట్లాడాలి. అండ్ చెఫ్స్ అయితే చెప్పే పని లేదు, చాలా యాక్టివ్గా ఉన్నారు. అండ్ డిఫరెంట్ డిషెస్ని మనకు పరిచయం చేశారు. అండ్ వాళ్ళ సెలెక్షన్ అంతా కూడా ఓనర్ చేతిలోనే ఉంటుంది. సో బాలాజీ గారు మనతో ఉన్నారు. హాయ్ బాలాజీ గారు. గుడ్. ఎలా ఉన్నారు మీరు? మీ అంబియన్స్ చూసాక నాకు ఐ ఫీస్ట్ అనిపించింది. నచ్చింది అంటారు? చాలా బాగా. థ్యాంక్ యూ. కన్నుల పండుగ అంటారు తెలుగులో. అండ్ అంటే చాలా సింపుల్ డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి. బట్ ఓవరాల్గా అయితే కొత్త ఫీల్ అనిపించింది. మాక్సిమం రెస్టారెంట్స్ అంటే ఫిక్స్డ్గా క్లోజ్డ్ రూమ్స్ ఇంతవరకే చూసాం. అంబియన్స్ ని ఇంత బాగా డెకరేట్ చేశారు. మైత్రి గారు అని చెప్పారు. అవునండి, ఆర్కిటెక్ట్ మైత్రి గారు. అంటే ఆవిడ ఒక్కళ్ళైనా ఏమైనా ఇంకా అదర్ పార్టిసిపేషన్స్ లైక్ మీ ఐడియాలజీ? నా ఐడియాలజీతో తను డిజైన్ చేసిందండి ప్లేస్ని. ఓకే, మొత్తం మీకు పెయింటింగ్ సిస్టమ్ బాలాజీ గారు? అవునండి. ఆర్ట్, జనరల్లీ ఆర్ట్ అంటే ఇష్టము. సో అన్ని రకాల ఆర్ట్ ఉండాలి అన్నట్టు ఇట్ వాజ్ మై ఫీలింగ్. మ్యూజిక్, ఆర్ట్లో కూడా లైక్ పెయింటింగ్స్లో కూడా డూడల్ ఆర్ట్ ఒకటి, నార్మల్ గ్రాఫిటీ ఆర్ట్, నార్మల్ ఆర్ట్ అన్నీ ఉన్నాయి మ్యామ్ ఈ ప్లేస్లో. అవును, అది కాకుండా అండ్ వై ఈ ఆలోచన ఎందుకు వచ్చింది రెస్టారెంట్ లాగా అండ్ సపరేట్ ఎప్పుడైనా చిన్న పార్టీస్ చేసుకోవాలన్నా ఈ ఐడియా ఎందుకు వచ్చింది? లైక్ చాలా కేఫ్స్ ఉన్నాయి కదా, వై దిస్ మీ ఐడియాలజీ ఎలా స్టార్ట్ అయింది? ఇది ఇలానే పెట్టారు? మాకు యాక్చువల్లీ ఫస్ట్ మేము స్టార్ట్ చేసింది మాదాపూర్లో మ్యామ్. వీ హ్యాడ్ అ బ్రాంచ్ ఇన్ మాదాపూర్, రెట్రో డ్రైవ్ ఇన్ అని. ఆ తర్వాత ఇంకోటి మియాపూర్లో ఓపెన్ చేశాను మ్యామ్. బట్ ఐ వాస్ బోర్న్ అండ్ బాటప్ ఇన్ దిస్ ఏరియా, సైనిక్పురి. అందుకని చెప్పి ఐ థాట్ లైక్ ఐ షుడ్ క్రియేట్ సంథింగ్ వెరీ గుడ్, వెరీ యూనిక్. మా ఏరియాలో, నేను పుట్టి పెరిగిన ఏరియాలో పెట్టాలి అన్నట్టు ఐ కేమ్ విత్ దిస్ మ్యామ్. దెన్ ద గ్రాండియర్, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ యాడెడ్ బికాస్ ఐ డిడ్ నాట్ వాంటెడ్ టు కాంప్రమైజ్ ఇన్ ఎనీ వే. ఐ వాంటెడ్ ద బెస్ట్ అవుట్పుట్. అండ్ ఫుడ్ కూడా మ్యామ్, వీ హ్యావ్ వర్క్డ్ ఎ లాట్. అంటే ఎలా అంటే దే ఆర్ మెనీ కన్సల్టెంట్స్ ఫ్రమ్ వడోదరా అండ్ గుజరాత్ వడోదరా నుంచి దే కేమ్. వీ వర్క్ టుగెదర్. జనరల్లీ మనం ఏంటి అంటే వేరే రెస్టారెంట్స్కి వెళ్తే చెఫ్ మారంగానే టేస్ట్ మారడం జరుగుతుంది. కానీ ఇక్కడ అలా అవ్వడానికి స్కోప్ లేకుండా వాట్ వీ డిడ్ ఇస్ లైక్ వీ స్టాండర్డైజ్ ద మెనూ. అంటే ఎవరు వచ్చినా కూడా దే ఆర్ ట్రైన్డ్. వాళ్ళ రెసిపీస్ మేము ఫాలో అవ్వం, మా రెసిపీస్ చెఫ్ విల్ కమ్ అండ్ ఫాలో. అది ఫిక్స్డ్గా ఉంటుంది. అంటే మన టేస్ట్ అనేది చేంజ్ అవ్వకుండా ఉండడం కోసం మనం అలా వర్క్ చేసాం మ్యామ్ ఈ ప్రాజెక్ట్. ఇక్కడ ప్రతి మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అయితే ఇదే, ఎప్పుడైనా వచ్చినప్పుడు టేస్ట్ ఒకసారి బాగుందని వెళ్తే నెక్స్ట్ టైం ఆ టేస్ట్ ఉండదు. సో మనం చాలా బ్యాడ్ ఫీల్ అవుతాం. అది ఇక్కడ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. డెఫినెట్లీ. వై దిస్ నేమ్ రెట్రో? రెట్రో ఇస్ జనరలీ
ఇట్స్ అ పీరియడ్ కదా మ్యామ్ జనరలీ ఆ వింటేజ్ పీరియడ్కి ఇప్పుడు కలర్ లైఫ్కి మధ్యలో హాఫ్ కలర్ లైఫ్ అలా అన్నట్టు ఐ ఫెల్ట్ లైక్ ఇట్ షుడ్ బీ లైక్ ప్లేస్ ఓల్డ్ అండ్ న్యూ కాంబినేషన్ ఇన్ బిట్వీన్ ఉండాలి అన్నట్టు ఐ నేమ్డ్ ఇట్ అస్ రెట్రో మ్యామ్. ఎన్ని ఇయర్స్ అయింది అసలు ఈ రెట్రో అనే కాన్సెప్ట్ లైక్ ఫుడ్ డే స్టార్ట్ చేసి? ఇట్స్ బీన్ లైక్ మేము 2017 నవంబర్లో స్టార్ట్ అయ్యాము. ఓకే ఫస్ట్ మాదాపూర్లో ఒక 2 acresలో దేర్ వీఆర్ విత్ స్పోర్ట్స్ అండ్ ఫుడ్ మ్యామ్ కాంబినేషన్. దెన్ వీ హ్యావ్ కమ్ అప్ ఇన్ మియాపూర్ విత్ అ ఫుడ్ జాయింట్. ఓకే Later, we are into gaming in several other places, like districts and other states also. This is our 4th project. We have come over here. మీ కాన్సెప్ట్ ఎవ్రీథింగ్ బాగుంది, నేను 100 out of 100 ఇచ్చేసాను. Thank you. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఆల్సో. ఫ్యూచర్లో Thank you, చాలా మంది Andy. రావాలి అండ్ నేను చెప్పాను కాబట్టి మా వాళ్ళు చాలా మంది వచ్చేస్తారు. వెయిట్ Nice, చేస్తూ Andy, nice, థ్యాంక్ యూ Andy. సో మచ్. Thank you, Andy. Thank you. సో వ్యూయర్స్ ఈ రోజు చూసారు కదా ఎంత బాగుంది రెట్రో కేఫ్ అండ్ బిస్ట్రో అండ్ ఫ్యూజన్ అన్ని కాంబినేషన్లో మనకి చాలా బాగా అనిపించింది కదా. అంబియన్స్ బాగుంది అండ్ ఫుడ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అండ్ నిజానికి ఎవరైతే ఓనర్ బాలాజీ గారు ఉన్నారో అన్ని దగ్గర నుండి చూసుకోవడం అండ్ దీని మీద ప్యాషన్తో వచ్చారు. సో అన్నీ మనకు అందించాలని ఒక బెస్ట్ కాన్సెప్ట్తో వచ్చారు. సో ఫుడీస్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ, ఎందుకంటే అన్ని కొత్త కొత్త మెనూలు ఉన్నాయి. నిజానికి ఈ మెనూ కార్డ్ని వాళ్ళు మెల్లమెల్లగా చేంజ్ చేస్తూ ఉంటారు. మాక్సిమం ఒక 6 monthsకి వాళ్ళ మెనూ కార్డ్లో చేంజ్ కనిపిస్తుంది. అండ్ అంబియన్స్ అయితే అద్దరిపోయింది, మనం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఈ ప్లేస్ని. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మీరు వెయిట్ చేస్తూ ఉంటారు కదా, నాకు తెలుసు. సరే, దిస్ ఈజ్ వన్ సైనింగ్ ఆఫ్. బాయ్.